సముద్రం అనేది అందరికీ ఒకటే, కానీ ఈదొచ్చిన వాడు సముద్రం అట్టడుకెళ్ళి ముత్యాలు తీసుకొచ్చుకుంటాడు. అదే వేటొచ్చిన వాడు, వల వేయడం వచ్చినోడు వల వేసి చేపల్ని పట్టుకుంటాడు. కానీ అసలు ఏదీ చేయకుండా చేతులు కట్టుకొని సముద్రం ఒడ్డునే నుంచొని నాకేదీ రాదు అనుకొని నుంచున్నోడికి కేవలం కాళ్ళు నడుస్తాయి అంతే. ఆ ముత్యాలు రావు, ఈ చేపలు రావు, సముద్రం వల్ల లాభము ఉండదు, తాగడానికి చుక్క వాటరు పనికిరావు, కనీసం దానిలో ఉప్పు నేర్చుకోవడానికి కూడా ఆయన పనికిరావు. అలాగే జీవితం కూడా అంతే, అందరికీ ఒకటే. కానీ కష్టపడి పనిచేసినోడు, వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నోడు పైకి ఎదుగుతాడు. ఏది లేకుండా అయ్యో నాకేం రాదు, నేనేం చేయలేను అనుకొని చేతులు కట్టుకొని ఉన్న దగ్గరే కూర్చుంటే జీవితం నీకోసం ఏం చేయదు. నీ జీవితం కోసం నువ్వే కష్టపడాలా. ఎంత కష్టపడితే అంత రెస్పెక్ట్, ఎంత కష్టపడి పనిచేస్తే అంత గౌరవం సమాజంలో. అంతేగాని నా కోసం దేవుడు ఏం చేయలేదు, నా కోసం జీవితం ఏం చేయలేదు, నా జీవితం ఇంతే, ఇంకా అలాంటి మాటలు, చేతగాని మాటలు మానేయాలి. జీవితంలో చాలా సాధించవచ్చు, అనుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు. కానీ నీ టాలెంట్ తెలుసుకొని ఒకరిపైన ఆధారపడకుండా నీకు నువ్వు కష్టపడి నువ్వేం సాధించాలనుకుంటున్నావో దానికోసం గట్టిగా ప్రయత్నించు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ.